నాయకులు రామకృష్ణ రెడ్డి గారు వచ్చేయారండి. పైన గ్రామ పేదలో నెల్లూరు పక్కన రోడ్ పక్కన రైతులు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. మన వసతి దగ్గరికి 40 ఓకే సార్. శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు వస్తున్నారు. అలాగే మన టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా ఇక్కడ టెంట్లోకి రావాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మన పైన గ్రామస్తులు హలో సార్ అదే రోడ్ బేగా కావాలని రోడ్ బేగా అయిపోయి ముందే అదే 10 రోజులు అని ఇది ఒక 5 రోజులు 10 రోజులు పడతా కలిపినా రాజగారు అడిగిన 2 రోజులు చేస్తున్నాం. వెళ్తే అందరూ పడతారు. కొంచెం జరగండి చాలు చాలు. వెలిగించే రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఇవాళ సుపరిపాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు 8 మాసాల కాలపరిమితి పూర్తయ్యేటప్పటికీ ఒక్క పెదపూడి మండలంలోనే
దాదాపుగా 12,44,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకోవడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. బీటీ రోడ్స్ ఏదైతే లింక్ రోడ్స్ పంచాయతీరాజ్కి సంబంధించిన లింక్ రోడ్స్ ఉన్నాయో ఈ లింక్ రోడ్స్ని 14 రోడ్లు 4,95,00,000. అదేవిధంగా మొత్తం 79 సీసీ రోడ్లు వివిధ గ్రామాల్లో 7,49,00,000. ఇప్పుడు కొన్ని పూర్తయినాయి, ఇప్పుడు కొన్ని మొదలు పెడతా ఉన్నాం. అదేవిధంగా క్యాటిల్ షెడ్స్ 46 క్యాటిల్ షెడ్స్ 95,00,000. ఇది కాకుండా రోడ్లు భవనాల శాఖ నుంచి గొల్లల మామిడాళ్ళలో 90,00,000తో ఆ నిర్మాణం కూడా రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. అంటే దాదాపుగా 13,34,00,000తో ఈ మండలం ఒక్కదానిలోని 8 మాసాల్లో పనిచేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క దక్షతకి నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో మరి ఇక్కడే చూస్తూ ఉన్నాం. 4వ తారీఖు రేపు 4వ తారీఖు 6 మాసాలు పూర్తి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది. 6 సంవత్సరాల క్రితం ఇదే పనికి శంకుస్థాపన చేశారు ఆనాటి శాసనసభ్యులు. అది అలా కలగానే మిగిలింది. ఆ శిలాఫలకంలాగే మిగిలింది తప్పించి ఒక్క అంగుళం కూడా ముందుకు వేయదు. ఇవాళ మేము శంకుస్థాపన చేస్తున్నాం, రేపటి నుంచి పని మొదలవుతుంది. కృతనిశ్చయంతో ఉన్నాం. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెట్టే విధానం కూటమి ప్రభుత్వానికి కాదు. శిలాఫలకం వేస్తే పని మొదలు కావాల్సిందే. ఆ విధంగానే ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రోడ్డు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మొదటి విడతగా 75 లక్షలు ఇవ్వడం జరిగింది. 75 లక్షలు పని పూర్తయిన తర్వాత, ట్రాఫిక్ ఇడిచిపెట్టిన తర్వాత, కొంత కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత మరలా అదనంగా నిధులు ఇచ్చి పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇటు పక్కన ఉన్న మెళ్ళూరు, కొంకుదురు, ఆరికరేవుల ఈ గ్రామస్తులందరికీ ఇటు రావడానికి వెసులుబాటు ఉంటుంది. పైన గ్రామస్తులు రైతాంగం కానీ పైన గ్రామస్తులకు కానీ పొలాలకు వెళ్ళడానికి కానీ దీనికి కానీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అత్యద్భుతమైన రోడ్డు. ఎప్పటి నుంచో సంకల్పించారు. ఎప్పుడో బుల్లబ్బారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఆ తదుపరి దీన్ని ముందుకు సాగలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పైన నుంచి చింతపల్లి రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది. రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో 5 సంవత్సరాలు ఉంచారో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రయోజనం చేకూర్చడం కోసం, ప్రజలకు వెసులుబాటు కల్పించడం కోసం ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆమోదించమని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నారు.